ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన వెంకటేశ్వరరావు గారు హెచ్ఎం హనుమకొండ నుండి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ సాధకునికి ఉండవలసిన లక్షణాలు. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. కంటిన్యూ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, నా గురుదంపతులైనటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, రాజలక్ష్మి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు, మరి ఈ జూమ్లో పాల్గొన్నటువంటి ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు వెంకటేశ్వరరావు, హనంకొండ. నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ రాజలక్ష్మి మేడం గారు రచించినటువంటి మరో జన్మ బుక్లోని మంచి సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు. దీనికన్నా ముందు మేడం గారు రచించినటువంటి మరో జన్మ అనేటువంటి బుక్ దయచేసి అందరూ తప్పకుండా చదవండి. ఎందుకనంటే ఒక యోగి ఆత్మకథ ఎలా ఉందో, యోగానంద పరమహంస గారి ఒక యోగి ఆత్మకథ ఎలా ఉందో, సేమ్ మేడం గారి యొక్క ఈ మరో జన్మ బుక్లో సగభాగం మేడం గారి యొక్క వ్యక్తిగత జీవితంలో తాను పడ్డటువంటి కష్టాలు, నష్టాలు, తాను ఏ విధంగా ఎదిగింది, ఒక సగభాగం మరో జన్మ బుక్లో అదే ఉంది. ఇంకా సగభాగం సాధకులు ఏ విధంగా సాధన లోపట పురోగతిని సాధించాలో దాదాపుగా 16 టాపిక్స్ వరకు ఉన్నాయండి. అందుకనే నేను చెప్తున్నాను, నేను చదివాను కాబట్టి నేను చెప్తున్నాను. అందులో ఒక అంశం, సాధకులు కేవలం గుడ్డిగా సాధన చేసుకోకుండా మంచి సాధకునికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. నా అవగాహన మేరకు, నా జ్ఞానపరిధి మేరకు నేను మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానని మీకు విన్నవించుకుంటున్నాను. మరో జన్మ బుక్లోని మంచి సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు. కేవలం కళ్ళు మూసుకొని ధ్యాన సాధన చేస్తే సరిపోదండి. మంచి సాధకునిగా ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు మనం సంతరించుకోవాలి, ఆ లక్షణాలు ఏంటో మనం మేడం గారు చక్కగా వివరించారు. మరి మంచి సాధకునిగా ఉండాలంటే 7 లక్షణాలను మేడం గారు వివరించారు. మరి అవేంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, మంచి సాధకుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. మొట్టమొదటి లక్షణం భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. రెండవది, పువ్వులకు ఉండేటువంటి సువాసన ఉండాలి. మూడవది, సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. నాలుగవది వచ్చేసి సింహం లాంటి నిర్భయం ఉండాలి. ఐదవది, గురువు లాంటి ఉదారత ఉండాలి. ఆరవది, ఆకాశం లాంటి వ్యాపన శక్తి ఉండాలి. చివరిది, ఏడవది, బంధాలను విడుచుకోవాలన్నటువంటి ఒక తపన ఉండాలి. 7 లక్షణాలండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. భూదేవి లాంటి ఓర్పు ఉండాలి, పువ్వు లాంటి సువాసన ఉండాలి, సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి, సింహం లాంటి నిర్భయం ఉండాలి, గురువు లాంటి ఉదారత ఉండాలి, ఆకాశం లాంటి వ్యాపక శక్తి ఉండాలి, బంధాలను విడవాలనేటువంటి ఒక తపన ఉండాలి. ఇవి 7 లక్షణాలండి. మంచి సాధకునికి ఉండవలసిన లక్షణాలు మేడం గారు వివరించారు. మనం ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది, భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. మనకందరికీ తెలిసిందే, జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఈ మాట వింటూ ఉంటాం, ఎంత ఓర్పు అని చెప్పేసి. మరి భూదేవి లాంటి ఓర్పు అంటే, భూదేవికి ఓర్పు అనేది ఏంటిది అనేటువంటి అవగాహనలో మనం ఉంటాం. మరి భూమిని మనం చాలా హింస పెడుతూ ఉంటాం. ఉదాహరణకు మనం ఇల్లు కట్టడం కానీ, హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, డ్యామ్స్ కానీ, రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ చేసినప్పుడు ఏం చేస్తుంటాం అంటే, భూమిని విపరీతంగా తవ్వుతూ ఉంటాం. ఆ రోడ్లు వేసినా తవ్వుతూ ఉంటాం, పైప్స్ వేసినా తవ్వుతూ ఉంటాం, ఆ డ్రైనేజ్ పైప్స్ వేసినా తవ్వుతూ ఉంటాం, ఇల్లు కన్స్ట్రక్షన్ వేసినా తవ్వుతూ ఉంటాం. ఇక రకరకాల రోడ్లు వేసిన, ప్రాజెక్ట్ డ్యామ్స్ కట్టినా కూడా
మరి ఎంత తవ్వినా గూడా, ఎంత కష్టపెట్టినా గూడా భూమి ఎప్పుడు గూడా బాధపడదు. ఎలాంటి బాధపడదు. తను ఓర్చుకుంటుంది. మరి మనం ఏం చేసినా గూడా, ఎన్ని బిల్డింగ్స్ కట్టినా గూడా, ఎన్ని రోడ్స్ వేసినా గూడా, ఎన్ని ప్రాజెక్ట్స్ వేసినా గూడా, ఆ భూమి ఎప్పుడు గూడా ఇంత గూడా బాధపడదు. ఎప్పుడు గూడా నాకు బాధ అనిపిస్తుంది, నాకు నొప్పి అనిపిస్తుంది అని చెప్పేసి ఎప్పుడు గూడా అనదు. మరి ఈ రకంగా సాధకుడు గూడా తాను సాధన చేసేటువంటి అంశం లోపట, ఈ జ్ఞాన సాధన లోపట గాని, ధ్యాన సాధన లోపట గాని, ఈ భూమికున్నటువంటి ఓర్పును కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. భూమి తర్వాత ఓర్పు ఉన్నది ద్రౌపది అండి. ద్రౌపది కూడా మహా ఓర్పు అనేది ఉన్నది. మరి మనం ధ్యానం చేసేటప్పుడు ఎండలో గాని, ఎండ నుంచి గాని, వర్షం నుంచి గాని, చలి నుంచి గాని మనం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎంత ఎండ అయినా మనం ధ్యానం చేయవలసిందే. ఎంత వానైనా ధ్యానం చేయవలసిందే. ఎంత చలైనా ధ్యానం చేయవలసిందే. పత్రి గారు చెప్తారు. ఎండలో ధ్యానం అంట, వానలో ధ్యానం అంట, చలిలో ధ్యానం అంట అని చెప్పేసి ట్రెక్కింగ్ తీసుకుపోయినప్పుడు. అంటే ఎంత ఓర్పు ఉండాలండి. ఎండ కొడతాంది, ఉడకపోస్తాంది, నేను ధ్యానం చేయను. వర్షం పడతాంది, నేను ధ్యానం చేయను. చలి పెడతాంది, నేను ధ్యానం చేయను. అంటే ధ్యానం చేసేటువంటి వారికి ఎండైనా, వర్షమైనా, చలైనా ఏదైనా కూడా మరి సాధన లోపట పురోగతి సాధించాలంటే ఖచ్చితంగా వీటిని మనం ఓర్చుకోవాల్సిందే. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏందంటే మనకందరికీ తెలిసినటువంటి అంశమే టిబెట్ మహాయోగి మిలారెప తన గురువైనటువంటి మార్పా దగ్గర ఎంత ఓర్పన్నది. అది మహా ఓర్పు. ఎన్నో సార్లు ఆ మార్పా గురువు ఆ టిబెట్ యోగి అయినటువంటి మిలారెపను ఎన్ని ఇబ్బందులు పెడతాడు. ఆ పైన వెళ్ళేసి, ఆ కొండ మీద వెళ్ళేసి ఇల్లు కట్టమంటాడు. మళ్ళీ కూలగొట్టమంటాడు. మళ్ళీ కట్టమంటాడు. మళ్ళీ కూలగొట్టమంటాడు. ఆ శరీరమంతా ఎంత గాయాలండి. ఎంతో రక్తం. ఆ గురువు యొక్క భార్య సహించలేకపోతుంది. ఏంటండి ఇంత బాధ అంటే ఆ గురువు చెప్తాడు. వాడు ఓర్చుకోవాలి. ఎంత ఓర్చుకుంటే అంతే జ్ఞానం వస్తది వాడికి. వాడి కర్మలన్నీ పోతున్నాయని చెప్పేసి. ఇది ప్రత్యక్ష ఉదాహరణ మనకందరికీ తెలిసిందే మిలారెప యొక్క జీవిత చరిత్ర. ఇంకొకటి గనుక చూసినట్లయితే మనకందరికీ పరిచయమే. మేడం గారు రచించినటువంటి 'దత్తాత్రేయుని యొక్క 24 గురులు'. దత్తాత్రేయుడే ఆ పరమాత్మ అంశ అయినటువంటి దత్తాత్రేయుడే భూమి మీదకి దిగివచ్చి స్వయంగా భూమి నుంచి ఓర్పును నేర్చుకున్నానటువంటి అంశాన్ని మనకు వివరించడం జరిగింది. పరమాత్మ అంశ అయినటువంటి దత్తాత్రేయుడు భూమి మీదకి గురువుగా దిగివచ్చి స్వయంగా భూమి నుంచి ఓర్పును నేర్చుకున్నటువంటి అంశాన్ని మనకు చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఒక సాధకునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి అంశం ఏందంటే ఓర్పు. ఎంత ఓర్చుకుంటే అంతగా మనం సాధన లోపట పురోగతి సాధిస్తాం. అందుకనే భూదేవి లాంటి ఓర్పు ఉండాలని చెప్పేసి మొట్టమొదటి లక్షణంగా మనకు మేడం గారు వివరించడం జరిగింది. ఇకపోతే రెండవ అంశం గనుక చూసినట్లయితే పువ్వులకు ఉండేటువంటి సువాసన. పువ్వులకు ఉండేటువంటి సువాసన. ఏ పువ్వు అయినా కూడా సువాసన కలిగి ఉంటుంది. అన్ని పువ్వులు సహజంగా సువాసన కలిగి ఉంటాయి. ఆ పువ్వు యొక్క సహజ లక్షణమే సువాసన కలిగి ఉండడం. మరి అందరూ కూడా ఆ పూల యొక్క సువాసనను ఆస్వాదిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. మరి పువ్వుల యొక్క సహజ లక్షణం ఏ రకంగా అయితే సువాసన కలిగి ఉంటుందో, మానవుని యొక్క సహజ లక్షణం మాట్లాడడం. మానవుని యొక్క సహజ లక్షణం మాట్లాడడం. మరి మాట్లాడేటువంటి అంశం లోపట ఏ మాట మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? మనకందరికీ తెలిసిందే మాటల వల్ల కర్మలు బాగా పెరుగుతాయి. ఒక వ్యక్తికి కర్మల సంఖ్య దేనివల్ల పెరుగుతుందంటే కేవలం మాటల వల్లనే. చేతల వల్ల తక్కువ పెరుగుతుంది. కేవలం మాటల వల్లనే తన యొక్క కర్మల సంఖ్యను బాగా పెంచుకుంటాడు. మరి అందుకని పువ్వుకి ఎలా సహజ లక్షణంగా సువాసన ఉందో, వ్యక్తికి ఒక మానవునికి మాట్లాడేటువంటి సహజ గుణం ఉంది. భగవంతుడే మనకు 84,00,000 జీవరాశుల లోపట మనకు అతిపెద్ద గిఫ్ట్ మాట్లాడడమే. మరి దాన్ని ఏ రకంగా ఎంత మంచిగా మాట్లాడాలి అనేటువంటి అంశాన్ని మనం దీని ద్వారా ఒక సాధకునికి ఈ మాట్లాడేటువంటి గుణం ఎంత మంచిదో, పువ్వులాంటి సువాసన ఎలా ఉంటుందో మనకు మాట్లాడేటువంటి గుణాన్ని కూడా మనం సంతరించుకోవాలని చెప్పేసి వివరించడం జరుగుతుంది.
చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా ఎరుకతో మాట్లాడాలి. ఎదుటి వ్యక్తికి ప్రేమగా, ఎదుటి వ్యక్తిని ప్రేమతోటి మాట్లాడాలి, కరుణతోటి మాట్లాడాలి. అహంకారంతో గాని, గర్వంతో గాని మాట్లాడకూడదు. మరి మాటే ఒక వ్యక్తితోటి మనం మిత్రత్వం జేసినా, లేదా ఒక వ్యక్తితోటి శత్రుత్వం తీసినా గూడా చే చెత్ మాట వల్లనే శత్రువులుగా తయారవుతారు. ఒక మాట వల్లనే మిత్రులుగా తయారవుతారు. అంటే మాట యొక్క విలువ ఎంతో చూడండి. ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఎరుకతోటి మనం మాట్లాడాల్సినటువంటి మాటను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక మాటతోటే శత్రువులుగా మారిపోతారు. కేవలం ఒక మాటతోటే మిత్రులుగా మారిపోతారు. మరి సౌమ్యంగా మాట్లాడాలి. అహంకారంతోటి, అలాగే ఈర్ష్యతోటి, ద్వేషంతోటి, ఏదో కోపంతోటి, అసహ్యంతోటి మాట్లాడకూడదు. ప్రేమగా, కరుణగా, సౌమ్యంగా మాట్లాడితే మనం అందరిని మిత్రులుగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మాటల వల్లే శత్రువులవుతారు. మాటల వల్లే మిత్రులవుతారు. అందుకనే సాధకులు చాలా జాగ్రత్తగా మరి పువ్వులకు ఉండేటువంటి వాసన అయితే ఎలా సహజంగా ఉందో, మరి మాట్లాడే శక్తిని, మాట శక్తిని మనం బాగా ఉపయోగించుకొని, మన సాధనలో ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే చిరునవ్వుతోటి మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడాలి. చిరునవ్వుతోటి మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడాలి. ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. ఈనాడు మీరు ఏ వ్యక్తినైనా తీసుకోండి. 800,00,00,000 మంది లోపట ఏ ఒక్క మనిషి యొక్క ఫేస్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. సహజంగా ఉండేటువంటి మానలో ఉండేటువంటి ఆనందం పూర్తిగా మాయమైందండి. ఇంకా చిరునవ్వు అని అనుకుంటున్నాం. అసలు ఆనందం ఉండాలి. వ్యక్తి యొక్క ముఖం లోపట ఆనందం ఉండాలి. ఆనందం కాదుగా చిరునవ్వు కూడా ఉండటండి. ప్రతి ఒక్కరి ఫేస్ కూడా చాలా సీరియస్‌గా, దీనంగా, ఏదో పోగొట్టుకుంటున్నట్టుగా, అదే సహజ లక్షణంగా కనిపిస్తుంది ప్రతి ఒక్క వ్యక్తి లోపట. ఎవరిని చూసినా సీరియస్ ఫేసే. ఎవరిని చూసినా హీనమైన ఫేసే. ఎవరిని చూసినా దీనంగా ఉండేటువంటి ఫేసు. ఏదో పోగొట్టుకున్నాం, ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరిగింది. ఓషో ఏమంటాడండి? మానవుని యొక్క అత్యంత సహజ లక్షణమైనటువంటి నవ్వు ఆనందాన్ని పోయింది. ఏదో ఎప్పుడు సీరియస్‌నెస్, ఎప్పుడు దీనంగా ఉంటుంది. ఇప్పుడు ఈనాడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక నలుగురు ఒక బ్యాచ్ ఒక దగ్గర, ఒక నలుగురు ఒక బ్యాచ్ ఒక దగ్గర ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ నలుగురు మాట్లాడుతూ ఏదో సందర్భంలో కూడా బాగా నవ్విందనుకోండి. ఈ పక్కన ఉన్న నలుగురు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళు? ఏం జరిగింది? ఎందుకు నవ్వొచ్చింది? తెలుసుకుందాం అనేటువంటి ఆతురత. అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేందంటే, అత్యంత సహజ గుణమైనటువంటి నవ్వును కోల్పోయాను. ఆనందాన్ని కోల్పోయాను. ఈనాడు కేవలం సీరియస్‌నెస్, కేవలం దీనమైనటువంటి మనం ఉండేటువంటి ఫేస్‌ను సహజ లక్షణంగా కలిగి ఉంటున్నాం. అంటే నవ్వుతున్నారా అంటే అది అసహజ లక్షణంగా పరిగణించబడుతుంది. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎంత రివర్స్‌లో ఉన్నామో చూడండి. అందుకనే ఓషో అంటాడు. మరి అలా గాకుండా మనం ఎప్పుడు కూడా చిరునవ్వుతోటి మాట్లాడాలి. ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలండి. వాళ్ళు ఫెయిల్యూర్ అయినా సరే, వాళ్ళ టార్గెట్ సాధించకపోయినా సరే, వాళ్ళ ఒక విజయాన్ని సాధించకపోయినా సరే, వాళ్ళు ఏం చేసినా సరే, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయినా సరే, ఒక జాబ్‌లో జాబ్ రాకపోయినా సరే, అది ఏమైనా సరే, ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రోత్సహించాలి. పత్రి గారు ఒక 5 సూత్రాలు చెప్తారండి. ఫస్ట్‌ది అప్రిసియేషన్, యాక్సెప్టెన్స్, నో జడ్జ్‌మెంట్స్, నో కామెంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తాం. అది సహజ లక్షణం కావాలి మనకు. ఇది లేదు మన లోపట. ధ్యానం చేస్తున్నంత సేపు హాయిగానే ఉంటాం. మరి మనం మాట్లాడే జీవన విధానంలో పూర్తిగా రివర్సే ఉంటున్నాం. అంటే మన శక్తి స్థాయిలు పెరగట్లేదు. మన ధ్యాన సాధన తీవ్రంగా లేదు. మాట్లాడేటువంటి మాటల్లోనే తెలిసిపోతుంది. టోటల్‌గా నెగెటివ్‌నెస్సే. టోటల్‌గా దేహ భావనలోనే ఉంటున్నాం. ఆత్మభావన అసలే లేదు. చేసే సాధనకి, మనం వ్యవహరించేటువంటి విధానానికి అసలేమాత్రం సంబంధమే లేదు. ప్రోత్సాహం అసలు లేనే లేదండి. జి ఇది నేను చెప్పేది ధ్యానంలోనే. వేరే ఎవరిలో విషయంలో కాదు. ధ్యానం చేయని వారి విషయంలో కాదు. ధ్యానం చేసే వారి విషయంలోనే నేను చెప్తున్నా. కనీసం ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి
ఆ భావన, ఆ గుణం ఎవరికీ లేదు. అంటే మన సాధన ఏ స్థాయిలో ఉందో మనం సమీక్షించుకోవాలి. చిరునవ్వుతో మాట్లాడాలి. ప్రోత్సహిస్తూ మాట్లాడాలి. అందుకని ఈ చిరునవ్వుతో మాట్లాడడం, ప్రోత్సహిస్తూ మాట్లాడడం అనేది పువ్వులాంటి సహజ గుణంగా మాట అనేది ఒక మాట ద్వారానే మనకు మిత్రులవుతారు. ఒక మాట ద్వారానే మనకు శత్రువులవుతారు. ఇది రెండవ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇందులో మూడవది మంచి సాధకునికి ఉండవలసిన మూడవ లక్షణం ఏందంటే సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలి. సూర్యుడు ఏ రకంగా ప్రకాశిస్తాడు? సూర్యుని లాంటి ప్రకాశం అంటే సూర్యునికి ఉండేటువంటి ప్రకాశం ఏ రకంగా ఉంది? సూర్యుని యొక్క గుణాలు, సూర్యుని యొక్క లక్షణాలు తెలుసుకోవడాన్ని మనం సూర్యుని యొక్క సూర్యుని లాంటి ప్రకాశం ఉండాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. సూర్యుని లాంటి ప్రకాశం అంటే సూర్యునికి ఉండేటువంటి గుణాలు, సూర్యునికి ఉండేటువంటి లక్షణాలు ఏ రకంగా ఉన్నాయో వాటిని మనం సంతరించుకొని ఉండాలి. సూర్యునికి ఉన్నటువంటి గుణం ఏంటి? సూర్యునికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? సూర్యునికి ఎలాంటి తారతమ్యం లేదు. అన్నింటి మీద సమానంగా ప్రసరిస్తాడు. ఒక మురికి గుంట మీద సూర్యకిరణాలు పడతాయి. ఒక గుడిసె మీద సూర్యకిరణాలు పడతాయి. ఒక బిల్డింగ్ మీద సూర్యకిరణాలు పడతాయి. ఒక కోట మీద సూర్యకిరణాలు పడతాయి. ఒక అందమైన పూల తోట మీద సూర్యకిరణాలు పడతాయి. సముద్రం మీద సూర్యకిరణాలు పడతాయి. నదుల మీద సూర్యకిరణాలు పడతాయి. ఎలాంటి తేడా ఉండదు. ఎలాంటి తారతమ్యం ఉండదు సూర్యునికి. అందరూ సమానమే. ఇది సూర్యుని యొక్క సహజ గుణం. సూర్యుని యొక్క సహజ లక్షణం ఇది. మరి మనం గూడా ఎలా ఉంటున్నాం? మరి సూర్యునికి ఎలాంటి వీడు నావాడు అని ఒక రకంగా, వాళ్ళు నా వాళ్ళు కాదనట్లు ఒక రకంగా లేదు గదా! అన్నిటి మీద సమానంగా ప్రసరిస్తారు. అది మురికి గుంట గానివ్వండి, మంచినీటి సరస్సు గానివ్వండి, సముద్రం గానివ్వండి, అది ఏదైనా గానివ్వండి. ఎ ఎలాంటి భేదం అనేది లేదు. కానీ సూర్యుని లాంటి ప్రకాశం మనకు గూడా ఉండాలి. అంటే దీని అర్థం ఏంది అనంటే, మన ఎవ్వరి మీద గూడా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా, ఎలాంటి అభిమానం, మమకారం లేకుండా అందరూ సమానంగానే తీసుకోవాలి. అన్ని జీవులు గూడా అండి. కేవలం మనుషులే గాదు ఇక్కడ. ప్రతి జీవిని గూడా సమానంగానే చూడాలి. ప్రేమగానే చూడాలి. కరుణగానే చూడాలి. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎలాంటి విపరీతమైనటువంటి మమకారాలు లేకుండా, ఏది లేకుండా, ఎలాంటి భేదం లేకుండా అన్నిటి మీద ప్రేమ, కరుణను ప్రసరిస్తూ ఉండాలి. సూర్యుడు ఎలాగైతే తన యొక్క సూర్యకిరణాలు సమానంగా ప్రసరింపజేస్తాడో, మనం గూడా అన్ని జీవుల మీద గూడా సమానంగా ప్రేమ, కరుణ, సౌమ్యత ఇవన్నీ గూడా మనం ఎప్పుడైతే ప్రదర్శిస్తామో, అప్పుడే మనం సూర్యుని లాంటి ప్రకాశాన్ని మనం కలిగి ఉండడానికి అంటే ఎలాంటి స్వార్థం అనేది ఉండదు. సూర్యునికి ఎలాంటి స్వార్థం లేదు. ఏ స్వార్థం లేదు. అన్నిటి మీద సమానంగా ప్రసరించినట్టుగానే, మన ఏ జీవి మీద గూడా అన్ని జీవుల మీద గూడా ఏ జీవి మీద గూడా స్వార్థం లేకుండా అన్ని జీవుల పట్ల మనం ప్రేమను, కరుణను, సౌమ్యాన్ని, అభిమానాన్ని మనం ప్రదర్శించినప్పుడే సూర్యుని లాంటి ప్రకాశాన్ని మనం కలిగి ఉంటామని చెప్పేసి మూడవ లక్షణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి నాలుగవ లక్షణం గనుక చూసుకున్నట్లయితే మానవునికి ఉండవలసినటువంటి మంచి లక్షణాల లోపట సాధకునికి ఉండవలసినటువంటి మంచి లక్షణాల లోపట నాలుగవది గనుక చూసుకున్నట్లయితే సింహం లాంటి నిర్భయం ఉండాలి. నిర్భయానికి ప్రతీక సింహం. సింహం లాంటి నిర్భయం ఒక సాధకునికి ఉండాలి. మరి సహజంగా గనుక చూసినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి భయాలుంటాయి. ఆ భయాలు ఎందుకొస్తాయి మనకు అనంటే, అహంకారం వల్ల భయం వస్తుంది, మమకారం వల్ల భయం వస్తుంది, మరణం వల్ల భయం వస్తుంది. మరణ భయం అనేది గూడా ఉంటుంది. సింహంలాగా నిర్భయంగా ఉండాలి సాధకుడు. మరి భయాలు ఎందుకొస్తున్నాయంటే, అది మమకారం వల్ల రావచ్చు, అహంకారం వల్ల రావచ్చు, లేదా మరణ భయం ఉండొచ్చు. మరి అహంకారం వల్ల భయం ఎందుకొస్తుంది అంటే, ఒక వ్యక్తి విపరీతమైనటువంటి సంపాదన అంటే అతి ధనవంతుడైనప్పుడు, లేదా ఏవైనా పదవులు పొందినప్పుడు, రాజకీయ పదవులైనటువంటి మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యే గాని ఏదైనా వచ్చినప్పుడు, అలాగే పెద్ద పెద్ద స్థాయి ఐఏఎస్‌కు మించినటువంటి అధికారులైనప్పుడు గూడా, వాళ్ళకు విపరీతమైనటువంటి అహంకారం వస్తుంది. ఆ అహంకారం వల్ల వాళ్ళకేమైతుందంటే, ఒక రకమైనటువంటి భయం వస్తుంది. ఆ భయం ఏంటంటే, ఈ పదవిని నేను కోల్పోతానేమో, ఈ సంపదను నేను కోల్పోతానేమో, ఈ ఆస్తులను నేను కోల్పోతా అనేటువంటి భయంలో ఉంటారు. ఆ భయంలో ఉండటం వల్ల వాళ్ళేందంటే, చేయరాని పనులు జేస్తూ ఉంటారు. సృష్టి విరుద్ధమైన పనులు జేస్తూ ఉంటారు. చెడు పనులు జేస్తూ ఉంటారు. పాపకార్యాలు జేస్తూ ఉంటారు. ఆ భయం ఎక్కడ నేను ఆస్తులను కోల్పోతానో, ఎక్కడ నా పదవిని కోల్పోతానటువంటి ఆ భయం వల్ల వాళ్ళు చేయకూడని సృష్టి విరుద్ధమైన పనులు జేస్తారు. చెడు పనులు జేస్తారు. పాపకార్యాలు జేస్తారు.
అలాంటి వారినే వీళ్ళు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది అహంకారం వల్ల వచ్చేటువంటి భయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మమకారం వల్ల వచ్చేటువంటి భయం. మమకారం అంటే రాఘవరావు సార్ చెప్పినటువంటి డెఫినిషన్ ఏంటంటే, మమకారం అంటే విపరీతమైనటువంటి ఇష్టం. అంతులేని ఇష్టం. ఆ అంతులేని ఇష్టం ఎలా ఉంటుందంటే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను బ్రతకను గూడా. చనిపోతా. నువ్వు లేకపోయినావనుకో నేను గూడా వెంటనే చనిపోతా. దాన్ని మమకారం అంటారు. అది భార్య బిడ్డల మీద గావచ్చు, సంపదల మీద గావచ్చు, ఆస్తుల మీద గావచ్చు, ఏదైనా గావచ్చు. ఈ మమకారం వల్ల ఏమవుతుందంటే, ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. నా వాళ్ళు నాకు దూరం అవుతారు. నా సంపదలు నాకు దూరం అయితావు అనేటువంటి ఈ భయం వల్ల, ఈ మమకారం వల్ల వచ్చేటువంటి భయం వల్ల గూడా, వాళ్ళు చేయకూడని పనులు జేస్తూ ఉంటారు. ఎక్కువగా పుణ్యకార్యాలు జేస్తూ ఉంటారు. పాపకార్యాలు గూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా చూసినట్లయితే పాపకార్యాలు. భార్యాభర్తల భార్యాభర్త గాని, లేదా పిల్లలు గాని, లేదా సంపదల వల్ల గాని వాళ్ళకు ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. దూరం అవుతాయో సంపదలు, భార్య దూరం అవుతుందో, పిల్లలు దూరం అవుతున్నట్టు ఒక రకమైనటువంటి భయం వల్ల, ఆ మమకారం వల్ల వచ్చిన భయం వల్ల గూడా, ఈ చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒక రకంగా గనుక చూసినట్టయితే ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఈ మమకారం వల్ల అలాంటి భయం అనేది ఉంటది. రోజు మరణిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఏది సక్రమంగా చేయరు. ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ విల్‌నెస్ ఉండదు. ఏదో ఒకటి సాధించాలని విల్‌నెస్ ఉండదు. ఎందుకంటే పూర్తిగా మమకారంలో ఇరుక్కొని పోయారు కాబట్టి, ఆ భయం వల్ల వీళ్ళు ఎక్కువగా చెడు పనులు, సృష్టి విరుద్ధమైన పనులే చేస్తూ ఉంటారు. మరి అజ్ఞానం ఉంటుంది. ఈ శరీరమే నేనటువంటి భావనలో ఉంటారు. నేను దేహం కాదు, నేను ఆత్మ అనేటువంటి ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఉంటే వాళ్ళు అలా ప్రవర్తించరు. శరీరమే నేనటువంటి భావనలో ఉండడం వల్ల, ఆ అజ్ఞానంలో ఉండడం వల్ల, వీళ్ళకు మమకారం వల్ల, విపరీతమైన భయం వల్ల చేయకూడని పనులు చేస్తూ, వాళ్ళకు తమంతట తామే దిగజార్చుకుంటారు. మరి ఒక సాధకుడు ఇలా ఉండకుండా, మరి ఈ లక్షణాన్ని మనం గనక కలిగి ఉన్నట్లయితే, ఖచ్చితంగా సాధన లోపట పురోగతి సాధించడం అనేది ఉంటుంది. భయం అనేది ఉండకూడదు. మరి మరణ భయం గూడా ఉంటుంది. మరణం మరణ భయం వల్ల ఇంకేం చేస్తారంటే, ఇది ఉన్నదే ఒకటే జీవితం. ఇప్పుడే అన్నీ అనుభవించాలే. ఇప్పుడే అన్నీ సాధించుకోవాలి. ఇప్పుడే అన్నీ సంపాదించాలి. నేను చస్తే ఏమైతదో అనేటువంటి ఆ మరణ భయం వల్ల కూడా చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. మరి ఒక సాధకునికి ఇలాంటి అహంకారం వల్ల వచ్చేటువంటి భయం గానివ్వండి, మమకారం వల్ల వచ్చే భయం గానివ్వండి, మరణ భయం కానివ్వండి, ఇవేవి ఉండకుండా నిర్భయుడుగా ఉండాలి. సింహంలాగా నిర్భయుడుగా ఉండాలి. మరి మరణ భయం గురించి మనకందరికి తెలిసిందే. ప్రత్యేకంగా మన దాని గురించి రాఘవరావు సార్ యొక్క హ్మ్. ఆహ్, మరణించకముందే మరణించాలి బుక్కులో అప్పుడు చాలా వివరంగా రాసింది. అసలు మరణం అనేదే లేదు వాస్తవంగా. ఆ జ్ఞానం గనుక మనం పొందినట్లయితే మరణం ఎప్పుడొస్తుంది? ఎప్పుడైనా రాని అనేటువంటి నిర్భయంగా ఉంటాం. తీవ్ర ధ్యాన సాధన చేసేటువంటి రాఘవరావు సార్ శిష్యులు వాళ్ళకెవరికీ మరణ భయం లేదండి. ఎప్పుడైనా ఓకే. ఎప్పుడైనా రెడీ అనేటువంటి భావన లోపట అందరం ఉన్నాం మేమందరం గూడా. మరి ఎప్పుడైతే ఈ మరణ భయం పోతుందో, మనం అన్నిటిని గూడా ఈ భూమి మీద నివసించినప్పుడు గూడా హాయిగా, నిర్భయంగా సింహంలాగా నివసిస్తూ ఉంటాం. అందుకనే ఈ సాధకునికి ఈ భయాలవి లేకుండా నిర్భయంగా, సింహంలాగా నిర్భయంగా ఉంటేనే తను సాధన లోపట ఒక మంచి పురోగతి సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఐదవ లక్షణం గనుక చూసుకున్నట్లయితే, మంచి సాధకునికి ఐదవ లక్షణం గనుక చూసుకున్నట్లయితే, గురువు లాంటి ఉదారత ఉండాలి. ఉదారత అంటే ఎలాంటి స్వార్థం లేకుండా, గురువు లాంటి ఉదారత అనేది ఉండాలి. ఇది ఒక మంచి సాధకునికి ఉండవలసినటువంటి లక్షణం. మన సృష్టిలో గనుక చూసినట్టయితే, లోకం గనుక చూసినట్లయితే బాధ గురువులు ఉన్నారు, బోధ గురువులు ఉన్నారు. ఈ బాధ గురువులు, బోధ గురువులు శిష్యుల నుంచి స్వార్థపరమైనటువంటి అంశాలను బాగా ఆశిస్తూ ఉంటారు. జ్ఞానం బోధిస్తూ ఉంటారు. కానీ శిష్యుల నుంచి పేరు ప్రతిష్టలను గాని, ఆస్తులను గాని, ధనాన్ని గాని వీటన్నిటి కూడా వాళ్ళు ఆశిస్తూ బోధిస్తారు. ఇది బాధ గురువులు, బోధ గురువుల యొక్క లక్షణం అండి. ప్రధాన లక్షణం ఇది. ఎందుకంటే వాళ్ళు ఆశ్రయిస్తేనే వీళ్ళు జ్ఞానాన్ని చెప్తారు. వాళ్ళ ద్వారా పేరు ప్రతిష్టలు వస్తేనే వీళ్ళు జ్ఞానం బోధిస్తారు. ఏదో ఒక రకమైనటువంటి ఆశించే వీళ్ళు ఈ బాధ గురువులు, బోధ గురువులు వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి బాధ గురువులు, బోధ గురువులు గాకుండా
సద్గురువులు కూడా ఉంటారండి. సద్గురు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తన శిష్యుడు తనంతటి జ్ఞానవంతుడు కావాలనేటువంటి ఏకైక లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తే సద్గురుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆ సద్గురు తన శిష్యులు ఎంత బాధ పెట్టినా కూడా, ఎన్ని రకాల బాధలకు గురి చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆ సద్గురు ఏమి పట్టించుకోడు. నా శిష్యులు నా అంతటి వాళ్ళు కావాలనేటువంటి ఒక నిస్వార్థమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండి, కేవలం తన శిష్యులు తనంతట వారిగా జ్ఞానులుగా కావడానికి బాగా కృషి చేస్తాడు. తనని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా. ఈ విషయాల లోపట మనం బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. పత్రిజీ గారి విషయంలో గానివ్వండి, రాఘవరావు సార్ విషయంలో గాని. ప్రతి నెల భీమవరం పోతాం. సార్ ఎంత కోప్పడుతున్నాడో ప్రతిరోజు మార్నింగ్ జూమ్‌లో చూడండి. మనల్ని సరి చేయడానికే మనం ఎంత ఇబ్బంది పెట్టినా, మనం ఎంత ఇండిసిప్లిన్‌గా ఉన్నా గూడా మేడం గారు గాని, సార్ గారు గాని చూడండి. అంటే వాళ్ళకు ఎలాంటి స్వార్థం లేదు. స్వార్థభావం లేదు. కేవలం మా శిష్యులు మా అంతటి జ్ఞానవంతులు కావాలనేటువంటి ఏకైక లక్ష్యం. అలాంటి వారిని సద్గురువులు గూడా అంటారు. మనం ఇందాక చూసాం దత్తాత్రేయుడు అని చెప్పేసి. సద్గురు అంటే ఏం లేదండి. పరమాత్మ యొక్క అంశయే భూమి మీదకి దిగివచ్చి మానవులను జ్ఞానవంతులుగా చేయడానికి ఒక సద్గురు రూపాన్ని ధరిస్తారు. మన యొక్క దేవుళ్ళ యొక్క ఉపాసన చేయంగా దేవతా ఉపాసన బాగా తీవ్రంగా చేయంగా ఆ దేవుడే మనకు ఒక సద్గురును మన దగ్గరికి పంపడం అనేది జరుగుతుంది. అంటే మనకు అనుగ్రహిస్తాడు. ఆ సద్గురు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఈ ఆత్మజ్ఞానం వల్ల మనకేంటి కలిగేటువంటి లాభం ఏంటి? చాలా లాభాలున్నాయి. ఇహంలో లాభం, పరంలో లాభం. భూమి మీద ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, తర్వాత మన శరీరం వదిలిన తర్వాత మనకొచ్చేటువంటి లాభాలేంటి? ఇవన్నీ కూడా సద్గురు ద్వారా మనం నేర్చుకుంటాం. మరి సద్గురు ఎలాంటి ఏ స్వార్థం లేకుండా మనకి ఇవన్నీ నేర్పిస్తాడు. అది ఎంత ఉదారత చూడండి. మరి ఆ ఉదార లక్షణాన్ని మనం సంతరించుకోవాలి. ఒక మంచి సాధకునికి ఆ ఉదారత అనేది ఉండాలి. జ్ఞాన సాధన చేయంగా గూడా మనకు ఆ గురువుకున్నటువంటి ఉదారత అనేటువంటి లక్షణం గూడా మనం సంతరించుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఉదారత లక్షణాన్ని సంతరించుకుంటే సాధన లోపట ఇంకా మన పురోగతి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఆరవ లక్షణం కనుక చూసుకున్నట్లయితే మంచి సాధకునికి ఉండవలసినటువంటి ఆరవ లక్షణం ఆకాశం లాంటి వ్యాపన శక్తి ఉండాలి. మంచి సాధకునికి ఆకాశం లాంటి వ్యాపన శక్తి. వ్యాపన శక్తి అనంటే వ్యాపించాడు. వ్యాపన శక్తి అంటే మొత్తం వ్యాపించాడు. విస్తరించాడు. స్ప్రెడ్ అన్నట్టు. టోటల్‌గా స్ప్రెడ్ అయ్యాడు. మనకందరికి తెలిసింది ఆకాశం అంతటా ఉంటుంది. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నా ఉంటుంది, అమెరికాకు పోయినా ఉంటుంది, ఆస్ట్రేలియా పోయినా ఉంటుంది, ఎక్కడికి పోయినా ఉంటుంది. ఆకాశం అంతటా ఉంటుంది. కానీ ఎవరికీ అందదు. ఆకాశం అంతటా ఉంటుంది. కానీ ఎవరికీ అందదు. అలాగే సాధకుడు గూడా అంతటా ఉండాలి. అందరితో ఉండాలి. సాధకుడు గూడా అంతటా ఉండాలి. అందరితో ఉండాలి. సంఘంలో ఉండాలి. సంసారంలో కూడా ఉండాలి. అందుకనే పత్రి చెప్పాడుగా సంసారంలో నిర్వాణం. సంసారం లేకుండా నిర్వాణం మనం చేయలేం. అందుకని సాధకుడు కూడా ఆకాశంలాగా అంతటా ఉండాలి. సంఘంలో ఉండాలి. సంసారంలో ఉండాలి. కానీ ఎవరితో ముడిపడి ఉండకూడదు. ఎవరితో అంటపడి ఉండకూడదు. అంతటా ఉండు. సంసారంలో ఉండు. సంఘంలో ఉండు. సమాజంలో ఉండు. ఎవరితోటి ముడిపడి ఉండకూడదు. ఆకాశం అంతటా ఉంటుంది. కానీ ఎవరికీ అందదు గదా! అలా ఆకాశం లాంటి వ్యాపన శక్తి మనం కలిగి ఉండాలి. మరి ఎవరితోటైనా ముడిపడి ఉంటే, అంటే ఎవరితోటైనా మమకారంతో ముడిపడి ఉంటే, మన సాధన అనేది సరిగ్గా జరగదు. ఆ బంధం వల్ల మన సాధన అనేది ముందుకు పోదు. పురోగతి ఉండదిగ. మరి ఈ లక్షణాన్ని సంతరించుకోవాలంటే అంతటా ఉండాలి. అందరితో ఉండాలి. కానీ ఎవరితోటి ముడిపడి ఉండకూడదు. అంటకుండా ఉండకూడదు. ఇది ఆకాశం లాంటి వ్యాపన శక్తి అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికీ కూడా బందీ కాకూడదు. సంసారంలో ఉందాం, సంఘంలో ఉందాం, అంటబడి ఉండకూడదు. సంసారంలో నిర్వాణం. ఇది ఆరవ లక్షణం అండి. మరి చివరిదైనటువంటి మంచి సాధకునికి ఉండవలసిన లక్షణంలో కూడా చివరి లక్షణం బంధాలను వదిలించుకోవాలంటే తపన ఉండాలి. బంధాలను వదిలించుకోవాలనేటువంటి తపన
సాధకునికి ఉండాల్సినటువంటి చివరి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మరి బంధాలను వదిలించుకోవాలనేటువంటి తపన ఎందుకు ఉండాలి? అది మంచి లక్షణంగా ఎందుకు అనేది చూద్దాం ఒకసారి. సాధకునికి ముఖ్యంగా ఉండవలసింది బంధంలో గనుక ఉన్నట్లయితే సాధన అనేది పురోగతి ఉండదండి. సాధనలో పురోగతి సాధించాలంటే బంధాలను తగ్గించుకోవాలి అనేటువంటి బంధాల లోపట మమకారం ఉండకూడదు. బంధాలలో ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సంసారంలో ఉండు. కానీ మమకారం వద్దు. ముడిపడి ఉండకూడదు. ఒక బ్యాంక్ క్యాషియర్ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడండి. ఆ క్యాష్ అంతా తనది కాదు కదా! డ్యూటీ చేస్తాడు. అయిపోతది. సాయంత్రం కల్లా మళ్ళీ ఎక్కడిదక్కడ లెక్కలు అప్పజెప్పేసి వచ్చేస్తాడు. మరి మనం గూడా సంసారంలో ఉందాం. బంధాలతో ముడిపడి ఉండకుండా, మమకారాలతోటి ముడిపడి ఉండకుండా, అవి బంధాలు సాధన లోపట పురోగతి సాధించకుండా ఉండేటువంటి బంధాలు ఒక ఒక అడ్డంకులు అని చెప్పుకోవచ్చు. ఒక ఆటంకాలు అని చెప్పుకోవచ్చు. ఆబ్స్టాకిల్స్ అని చెప్పుకోవచ్చు. మరి మంచి సాధకుడు ఎదగకుండా ఇవి మనల్ని నిరోధిస్తుంటాయి. మరి చాలామంది సాధన చేస్తూ ఉంటారు. జ్ఞానం గూడా తెలుసు వాళ్ళకు. కొద్దిపాటి జ్ఞానం ఉంటుంది. సాధన గూడా తెలుసు. కానీ ఈ బంధాలను వదులుకోలేరు. కుటుంబ బంధం గావచ్చు, ఆస్తుల మీద బంధం గావచ్చు, స్నేహితుల బంధం గావచ్చు, అది ఏదైనా గూడా కావచ్చు. కొద్దిపాటి సాధన ఉంటుంది. కొద్దిపాటి జ్ఞానం గూడా ఉంటుంది. తెలుసు అన్నీ గూడా. కానీ ఆచరణ లోపట విఫలమవుతూ ఉంటారు. జ్ఞానం తెలుసు. కానీ ఆచరణలో లేదు. మరి ఆచరణలో లేని జ్ఞానం వ్యర్థమే గదా! తెలిసిన జ్ఞానాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించినప్పుడే దాని యొక్క ఫ్రూట్‌ఫుల్‌నెస్ అనేది, దాని యొక్క ఫలవంతమైనటువంటి రిజల్ట్స్ అనేవి మనం పొందుతూ ఉంటాం. అన్నీ తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, అన్నీ తెలుసు అంటాం. కానీ ఆచరణ శూన్యం. జీరో. ఆచరణ లేని జ్ఞానం వ్యర్థమండి. జ్ఞానం, జ్ఞానం అంటూ ఉంటాం. మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం? దాన్ని ఒకసారి రివ్యూ జేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఏ లక్షణాలున్నాయి? ఏ గుణాలున్నాయి? మన సాధన ఏ స్థాయిలో ఉంది? ఇంకే స్థాయి వరకు పెంపొందించుకోవాలి? ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి? ఎలాంటి లక్షణాలు పెంపొందించుకోవాలి? వేటిని వదులుకోవాలి? ఇదంతా కూడా ఒక రివ్యూ జేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం సాధన లోపట ధ్యాన సాధన గానివ్వండి, జ్ఞాన సాధన గానివ్వండి, అప్పుడే మనం ఏ స్థాయిలో ఉన్నామో దాన్ని రివ్యూ చేసుకుంటే మన మన స్థితి ఏంటో, మన స్థాయి ఏంటో మనకు తెలుస్తుంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి కేవలం ఈ బంధం వల్లనే, కుటుంబంలో బంధం వల్లనే చాలామంది రాఘవరావు సార్ రోజు ఉదయం చెప్తూ ఉంటాడు. భీమవరం రావట్లేదు, భీమవరం రావట్లేదని. ధ్యాన సాధన గురించి తెలుసు. జ్ఞానం గురించి తెలుసు. కానీ భీమవరం వెళ్ళలేరు. ఎందుకనంటే కుటుంబ బంధాల వల్ల, మమకారం వల్ల. ఏదో ఫంక్షన్ ఉంటుంది. ఇంకేదో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకెవరికో మన కుటుంబ సభ్యులకి ఏదో ఉంటుంది. కేవలం చిన్న చిన్న కారణాల వల్ల ఆ జ్ఞానాన్ని, ఆ ధ్యానాన్ని అంటే కేవలం మమకారం వల్ల వాటిని దూరం పెట్టుకొని ఆ సాధన లోపట ఎదగకుండా ఉంటున్నారు. మరి ఇలాంటి బంధాల వల్ల బంధాలను వదిలించుకోవాలంటే తపన లేదు వాళ్ళకు. లేదు కాబట్టి సాధన పురోగతి ఉండట్లేదు. సాధన లోపట పురోగతి ఉండాలంటే బంధాలను తగ్గించుకోవాలనేటువంటి ఆ తపన అనేది ఉండాలి. నాకు జ్ఞానం గావాలి, నాకు జ్ఞానం గావాలి అనేటువంటి ఆ తపన గనుక ఉన్నట్లయితే, మనకేదొచ్చినా గూడా బంధంలో ఉంటూనే, వాళ్ళతోటి ప్రేమగా ఉంటూనే అన్నీ గూడా మన ధ్యాన సాధన చేసుకోవడానికి అవకాశాలున్నాయి. కానీ ఆ తపన అనేది మనలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కేవలం పైకి చెప్పినంత ఈజీగా కూడా కాదు. సాధన అనేది ఎప్పుడైతే తీవ్రంగా ఉంటుందో, మనకు ఆలోచన, ఆ స్థాయి, ఆ చైతన్య స్థాయి పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా వచ్చేటువంటి ప్రాబ్లమ్ ఏందంటే, సాధన యొక్క శక్తి తక్కువగా ఉన్నప్పుడే, సాధన స్థాయి తక్కువగా ఉన్నప్పుడే, సాధన తక్కువగా ఉన్నప్పుడే ఇవన్నీ గూడా మనం అన్నీ గూడా చెప్పుకుంటూ ఉంటాం. బంధాల గురించి చెప్పుకుంటాం. ఇది రాలేను, ఇది చేయలేను, ఈ నెల కాదు, వచ్చే నెల కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. దానివల్ల మనం ఎంత వెనకబడుతున్నాం అనేటువంటి అవగాహనలో మనం లేవు వాస్తవంగా. మరి ఈ బంధాలను వదిలించుకునేటువంటి తపన అది పదవులపై కావచ్చు, ఆస్తులపై కావచ్చు, భార్యాబిడ్డలపై కావచ్చు, ఏదైనా కూడా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి. జడభరతుడు అనేటువంటి కథ మనకు రాజలక్ష్మి మేడం గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. జడభరతుడు అనేటువంటి ఒక ముని తన సాధనను తీవ్రతరం చేసుకోవడం కోసం ఏం చేస్తాడంటే,
అడవుల్లోకి వెళ్లి సాధన చేసుకోవాలని చెప్పేసి అడవుల్లోకి వెళ్తూ ఉంటాడు. ఒక నది పక్కన ఆశ్రమాన్ని నిర్మించుకొని సాధన చేసుకుంటూ ఉంటాడు. ఆ నది లోపట రోజు స్నానం చేసొచ్చి తన ఆశ్రమంలో సాధన చేసుకుంటూ ఉంటాడు. అలా చేసుకుంటూ ఒక రోజున ఆ నదిలో స్నానం చేసి తన ఆశ్రమానికి వచ్చేటువంటి దారి లోపట ఏం జరుగుతుందంటే ఒక తల్లి జింక ఒక పిల్ల జింకను ప్రసవించి చనిపోతుంది. అది ప్రత్యక్షంగా జడభరతుడు చూస్తాడు. అయ్యో! ఈ పిల్ల జింక గదా! పాపం ఈ తల్లి చనిపోయింది గదా! తల్లి జింక చనిపోయింది గదా! పిల్ల జింకను ఏదైనా క్రూర జంతువు చంపి తింటుందాం అని చెప్పేసి ఆ పిల్ల జంతువుని తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెంచుకుంటాడు. అలా పెంచుకొని దాని మీద పూర్తి మమకారం పెంచుకున్నాడండి. ఆ జింక మీద మమకారాన్ని బాగా పెంచుకున్నాడు. అది ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే నేను చనిపోయేటువంటి దశలోపట అయ్యో! నేను చనిపోతున్నానే ఈ జింకను ఎవరు చూస్తారు? జింక ఎలా బతుకుతుందో అనేటువంటి ఆ భావం లోపట అదే భావంతోటి చనిపోయాడు. మరి భగవద్గీతలో ఒక శ్లోకం గూడా రాయబడిందండి. ఆ శ్లోకం గాకుండా దాని యొక్క అర్థం ఏందంటే చెప్తాను నేను. మనం మరణించే ముందు ఏ భావంతోటైతే మరణిస్తామో, మళ్ళీ అదే భావంతోటి జన్మ తీసుకుంటాం. ఈ జింకని ఎవరు జూస్తారు? జింక ఎలా బతుకుతుందనే భావంతోటి జడభరతుడు మరణించాడు. కాబట్టి నెక్స్ట్ జన్మ లోపట మళ్ళీ జింక జన్మ తీసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంది అనంటే, కేవలం మమకారం వల్ల మరొక జన్మ పెరిగింది. ఆ జన్మలోనే ముక్తి సాధించేంత శక్తి ఉంది. ఆ స్థాయి ఉంది. ఆ జ్ఞానం ఉంది. ఉండి కూడా అన్ని తెలిసి కూడా కేవలం ఆ చిన్న జంతువు మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకొని ఒక జన్మ పెంచుకున్నాడు. జన్మ పెరిగితే ఏమైతదండి? దుఃఖమే. కర్మలు. కర్మల వల్ల జన్మలు. జన్మల వల్ల దుఃఖమే. అంత పెద్ద ముని గదా! ఆ జన్మలోనే తన యొక్క కర్మలు కరించుకునే శక్తి ఉంది. ఆ సత్తా ఉంది. ఆ శక్తి ఉంది. ఆ సాధన గూడా ఉంది. కేవలం మమకారం అనేటువంటి బంధం వల్ల మరొక జన్మ పెంచుకున్నాడు. మరి ఏ స్థాయికి వెళ్ళిండో చూడండి. మరి మమకారం అనేటువంటి బంధాలను మనం గనక వదిలించుకోకపోతే, ఈ బంధాలను వదిలించుకోకపోతే సాధనలో కూడా పురోగతి అనేది ఉండదు. మరి ఈ రకంగా మనకు మేడం గారు ఒక మంచి సాధకుడు ధ్యాన సాధనలో గాని, జ్ఞాన సాధనలో గాని ఎదగాలి అనంటే ఖచ్చితంగా ఉండవలసినటువంటి 7 లక్షణాలను మనకు చక్కగా వివరించడం జరిగింది. ఇది ప్రతి సాధకుడు కొత్తవారైనా, పాతవారైనా, సీనియర్స్ అయినా గూడా మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ రివ్యూ చేసుకోవాలండి. ఇవి మంచి అంశాలు. మళ్ళీ మనం చెప్తూ ఉంటాం. చెప్పేవాళ్ళం గూడా మర్చిపోతుంటాం. అది సహజం అది. మరి దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. మరి ఇలాంటి యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా సార్ వాళ్ళు మంచి కొత్తగా 'ఫర్ యూ' అనేటువంటి యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక మంచి సత్సంగం అండి. ఈ సత్సంగం ద్వారా మనం ఏం చేస్తున్నాం మనం? జ్ఞానాన్ని పునశ్చరణ చేస్తున్నాం. అందరికీ అందిస్తున్నాం. అందరికి అందించేటువంటి అవకాశాన్ని వాళ్ళు పెట్టారు. ప్రతి ఒక్కరం గూడా ముందుకు రావాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని ఖచ్చితంగా పంచాలి. పంచినప్పుడే ప్రతి ఒక్క ధ్యాన సాధకుడు, ప్రతి ఒక్క ధ్యాని, ప్రతి ఒక్క మెడిటేటర్ గూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా వినడం వల్ల చాలా ప్రయోజనం. ఒకసారి విన్న తర్వాత మీరు బుక్ తీసి చదవండి ఎంత ఈజీగా అర్థమైతుందో. చాలా సులభంగా అర్థమవుతుంది. మరి ఎంతో శ్రమపడి వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారంటే వాళ్ళ శ్రమ ఎంత శ్రమ చూడండి. జ్ఞానాన్ని కేవలం అందరికీ అందించాలన్నటువంటి కేవలం ఒకే ఒక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఓడ్పట వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క మెడిటేటర్‌ను అడిగి, ఒక్కొక్క ధ్యాన సాధకుని అడిగి, ధ్యాన సాధకుడు ఎక్కడెక్కడున్నారో దేవులాడుకొని, వాళ్ళ నంబర్‌లు తీసుకొని ఎంత శ్రమ అండి. అది చెప్పలేమది. మనం అనుకున్నంత ఈజీ గాదు. శ్రమపడి ఒక్కొక్క ధ్యాని దగ్గరి మనం కలెక్ట్ చేసుకొని, వాళ్ళ నంబర్‌లు తీసుకొని, వాళ్ళ ఫోటో తీసుకొని, టాపిక్స్ అని కలెక్ట్ చేసుకొని, చాలా శ్రమతో కూడుకున్న పని. మరి అంత ఇంట్రెస్ట్‌గా ఒక లక్ష్యం కోసం వాళ్ళు ఇంత మంచి ఛానెల్ పెట్టినప్పుడు, మనం గూడా దీన్ని పూర్తిగా వినియోగించుకొని, ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇలాంటి ఛానెల్స్ ద్వారా అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మీద, ప్రతి ఒక్క జ్ఞాని మీద ఉందండి. మరి మనం చాలా వరకు ఇలాంటి గనక చేసినట్లయితే ఖచ్చితంగా మన జ్ఞానాన్ని అందరికీ అందించగలుగుతాం. మరి మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తున్నాను. మంచి సాధకునికి ఉండవలసిన లక్షణాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దయచేసి రివ్యూ ఎలా ఉంటుందంటే 7 లక్షణాలు చెప్పారు మేడం గారు. మొట్టమొదటిది భూదేవి లాంటి ఓర్పుండాలి. రెండవ రెండవది పువ్వులకు ఉండేటటువంటి సువాసన ఉండాలి. మూడవది సూర్యుని లాంటి ప్రకాశం కలిగి ఉండాలి. నాలుగవది
సింహం లాంటి నిర్భయం ఉండాలి. ఐదవది గురువు లాంటి ఉదారత ఉండాలి. ఆరవది ఆకాశం లాంటి వ్యాపన శక్తి ఉండాలి. చివరిది బంధాలను వదిలించుకోవాలన్నటువంటి తపన ఉండాలి. ఈ 7 లక్షణాలు సాధకునికి పురోగతి సాధించడానికి ఉండవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి లక్షణాలండి. ఇంత మంచిగా మేడం గారు చెప్పారు. మరి ఇవన్నీ గూడా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు చక్కగా ప్రసారం చేస్తున్నారంటే అది ఎంతమందికి వెళ్ళిపోతుందో చూడండి. ఇలా వినడం వల్ల ఒక్కసారి వినడం వల్ల దాన్ని గనుక ఒక్కసారి చదివితే చాలు ఈజీగా అర్థమైతది. సులభంగా అర్థమైతది. విన్న తర్వాత ఒకసారి చదవండి. ఆ బుక్ తీసి చదవండి. మరి ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ శ్రమకు నిజంగా నా యొక్క పూర్తి మంచి ధన్యవాదాలు సార్. ఎంతో శ్రమపడి మీరింత జ్ఞానాన్ని ఎక్కడెక్కడో మీరు మెడిటేటర్స్‌ని వెతికి వాళ్ళ నంబర్‌లు తీసుకొని అది మంచి ఆశయం అండి. మీ యొక్క లక్ష్యం చాలా బాగుంది. అది మీ యొక్క లక్ష్యాన్ని చాలా వరకు సక్సెస్ కావాలని విజయవంతంగా కోరుకుంటూ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.